మూడో విడత రుణమాఫీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గందరగోళంగా మారింది. నిన్న సీఎం రేవంత్ రెడ్డి రైతులందరికీ రుణమాఫీ చేశామని, ఉదయం బ్యాంకుల ఖాతాలో డబ్బులు జమ అవుతాయని ప్రకటించారు. కానీ ఇప్పటివరకు రైతుల ఖాతాలో డబ్బులు జమ కాకపోగా రుణమాఫీ ప్రక్రియ జరిగిన రైతుల లిస్టులను అగ్రికల్చర్ అధికారులకు బ్యాంకు అధికారులు అందించలేదు. దీంతో మూడో విడత రుణమాఫీ ఎంతమంది రైతులకు జరిగిందనే విషయంలో ప్రభుత్వం నుంచి ఇంకా స్పష్టత రాలేదు. దీంతో రైతుల్లో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. రైతులు బ్యాంకర్ల చుట్టూ తిరుగుతూ నిరాశగా వెనుదిరుగుతున్నారు. ఇదే అంశంపై మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డితో మా ప్రతినిధి రవీందర్ ఫేస్ టు ఫేస్. మాట్లాడడానికి మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు. ప్రస్తుతం మాజీ మంత్రి గారితో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రభుత్వం చేసిన చెప్పినట్టు రుణమాఫీ ఇప్పటివరకు ఒక స్పష్టత లేదు, బ్యాంకర్లకు కూడా ఆదేశాలు జారీ చేయలేరు, రైతుకు ఎంత మేరకు రుణమాఫీ జరిగింది, థర్డ్ ఫేజ్ జరిగిందని చెప్పింది, దీంట్లో క్లారిటీ లేదు. రైతులంతా గందరగోళం ఎదుర్కొనే పరిస్థితి, బ్యాంకర్ల చుట్టూ తిరుగుతున్నారు, అగ్రికల్చర్ ఆఫీసర్ చుట్టూ తిరుగుతున్నారు. ఓవరాల్గా చూస్తే ఓ సీనియర్ మంత్రిగా మీ అభిప్రాయం ఏంటి? ఈ రైతు రుణమాఫీ అనేది రేవంత్ రెడ్డి ఆడుతున్నటువంటి ఒక నాటకం. ఇది ఒక పచ్చి మోసం. రైతుల్ని నిండా ముంచిండు. రైతులనే కాదు, రైతులతో పాటు దేవుళ్ళను కూడా మోసం చేసినారు రేవంత్ రెడ్డి. సరే, మొదటి ఫేజ్ అన్నారు, కొంతమంది చేసినారు. రెండో ఫేజ్ అన్నారు, కొంతమంది చేసినారు. మొదటి ఫేజు 44,000 మందికి అన్నారు ఈ నిజామాబాద్ జిల్లాలో. రెండవ ఫేజు 22,000 మందికి అన్నారు. మూడవ ఫేజ్ ఇప్పుడు 15,000 మందికి అన్నారు. ఇప్పుడు నిన్న మూడవ ఫేజ్ 15,000 మంది నిజామాబాదు, 13,000 మంది కామారెడ్డి జిల్లా అని అన్నారు. చేసినాము. నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు మూడవ ఫేజ్ 6,000, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 5,600 కోట్లు మేము రిలీజ్ చేసినామని చెప్పినారు. కానీ నిన్న 15వ తారీఖు కదా, ఇవాళ 16వ తారీఖు. నిజామాబాద్ 15,000, కామారెడ్డి 17,000, అంటే 32,000 మందికి ఒక్క రైతుకు కూడా బ్యాంకులో డబ్బులు జమ కాలే. అసలు లిస్టే బయట పెట్టలే. ఇప్పటికీ ఒక దిక్కేమో రేవంత్ రెడ్డి రుణమాఫీ చేసినామని చెప్పి పెద్ద హంగామా ఆర్భాటం చేస్తున్నాడు. అసలు మూడో ఫేజ్ లిస్టు, రైతుల లిస్టే రాలే. ఎవరికి అవుతున్నదో తెలియదు. బ్యాంకులకు ₹1 రాలే. ఇగో ఇంత పచ్చి మోసం, పచ్చి దగ. మరి రైతులు ఆలోచించాలని చెప్పి నేను కోరుతాను. రైతులంతా ఇబ్బంది పడుతున్నారు, బ్యాంకర్ల చుట్టూ, అగ్రికల్చర్ ఆఫీసర్ల చుట్టూ తిరుగుతున్నారు. ఎవరికి తమ సమస్యను చెప్పుకోవడం అంటే అర్థం కాని పరిస్థితి. ఓవరాల్గా ఏం చెప్పదలుచుకున్నారు? రైతులకు మీరు ఏమని విజ్ఞప్తి చేయబోతున్నారు? ఈ ప్రభుత్వాన్ని ఏమి మీరు సూచించబోతున్నారు? నేను అందుకే రైతన్నలందరికీ నా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మనకు తిరగాల్సిన అవసరం లేదు, ఆ గతి మనకు పట్టలేదు. ఆయన ఎన్నికలప్పుడు 2 లక్షల రూపాయలు రైతులందరికీ 2 లక్షల మట్టుకు మాఫీ చేస్తా అని చెప్పినాడు. ఆ చెప్పిన ప్రకారం ఆయన ఇప్పుడు మాఫీ చేయాల్సిందే. ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ 2 లక్షల లోపు రుణాలు మాఫీ చేయాలి. లేకపోతే వాళ్ళ మీద ఒత్తిడి తేవాలి. ఇప్పుడు మనం ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి. ఎక్కడికక్కడ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు నిలదీయాలి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు నిలదీయాలి. నిలదీసి తద్వారా ముఖ్యమంత్రి మీద ఒత్తిడి తేవాలి. ఒత్తిడి తెస్తేనే ఈయన చేస్తాడు, లేకపోతే చెయ్యడు. ఈ 2,04,000 మందికి ఎగగొడతాడు ఆయన, రుణమాఫీ చేయడు. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ మరి కార్యకర్తలు, నాయకులు మీకు అండగా ఉంటారు. మీరు మాతో కలిసి రండి, పోరాడదాం, ప్రభుత్వం మీద పోరాడదాం, ప్రభుత్వం మీద ఒత్తిడి తెద్దాం. ఒత్తిడి తెచ్చి ఎలాంటి షరతులు లేకుండా, ఎన్నికలప్పుడు ఆయన చెప్పినట్టు ఎలాంటి షరతులు లేకుండా మీ అందరికీ రుణమాఫీ చేసేలా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే కార్యక్రమంలో రైతులందరూ కూడా కలిసి రావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మొత్తానికి ఇది నయవంచన ప్రభుత్వం, రైతులను మోసం చేసే విధంగా ఇవాళ దగాకోరుగా వ్యవహరిస్తుంది. రైతులకు ఇప్పటివరకు ఏదైతే నిన్న రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించాడు, కానీ ఆ రుణమాఫీ ప్రక్రియ జరిగిందా లేదన్న విషయం బ్యాంకర్లకు కానీ, అగ్రికల్చర్ ఆఫీసర్కి కానీ, జిల్లాలో ఇప్పటివరకు ఏ బ్యాంక్ అధికారులకు వారి నోటీస్ బోర్డులో పెట్టిన రైతులకు సమాచారం అందించలేదు. వ్యాపించి ఉంది. వీడు శివతో కలిసి రవీందర్, టీ న్యూస్, నిజామాబాద్ జిల్లా.